ఈరోజు మనం ఇక్కడ చికెన్ బిర్యానీ చేస్తున్నాము. నేను కొద్దిగా చేంజ్ చేస్తూనే కొన్ని ఐటమ్స్ చేంజ్ చేసుకుంటూ వండుతున్నాను. ఈ విధంగా వండితే చక్కగా ఇంకా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేద్దాం. చాలా చక్కగా కుదురుతుందండి. నేను చేసే పద్ధతి కొద్దిగా చేంజ్ చేశాను. చిన్నగా చేంజ్ చేసుకుంటూ వండాను కాబట్టి ఇది టేస్ట్ ఇంకా సూపర్గా అవుతుంది. ఈ విధంగా ఒక్కసారి నేను చేసే విధంగా చేస్తే ఖచ్చితంగా ఇంకా టేస్టీగా వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. దీంతో 1.5 రైస్ వేసుకున్నాం. ఇవి మనము కొద్దిగా నానబెట్టుకున్నాం వాటర్ వేసి ఒక 15-20 నిమిషాలు అలా పక్కకు పెట్టుకుందాం. అలాగే 1/2 kg చికెన్ ఇట్లా నీట్గా కడిగి పెట్టుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసి కడిగి పెట్టుకున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నువ్వుల పొడి, కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి, కొద్దిగా పసుపు, కారపొడి, మిర్చి పౌడర్ 2 స్పూన్లు, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పుదీనా, 2 పచ్చిమిర్చిలు ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చి, బగారా, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, కొద్దిగా కస్తూరి మెంతి, కొద్దిగా కొత్తిమీర, 1/2 లెమన్, కొద్దిగా కర్డ్. ఇవన్నీ వేసిన ఐటమ్స్ అన్నీ పీసెస్కి పట్టేలా చక్కగా కలుపుకుందాం. ఒక 1/2 అవర్ ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని కొద్దిగా పక్కకు పెట్టుకున్నాము. 1/2 అవర్ అయినా సరే 20 మినిట్స్ అయినా సరే. బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. మనం ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి చక్కగా వేగించుకున్నాము. అవి బిర్యానీ అంతా అయిపోయినాక పైన వేసుకోవడానికి బాగుంటుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేద్దాం. ఇవి చక్కగా వేగేంత వరకు ఉంచుకుందాం. ఈ విధంగా గోలిన తర్వాత ఈ ఆనియన్స్ తీసి పక్కకు పెట్టుకుందాం. ఇదే బౌల్లో రైస్ ఉడికించుకుందాం. దీంతో 1.5 వేసాం కదా అండి రైస్. దీంతో 3 వాటర్ పోస్తే అయినా మనం 70% దాకా ఉంచుకుంటాం కాబట్టి వాటర్ ఎక్కువైనా ఏం పర్లేదు. ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి, ఫ్లవర్, స్టార్ ఫ్లవర్, బగారా ఆకు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క. మినిట్స్ తర్వాత వాటర్ బాయిల్ అవుతున్నాయి చూడండి ఒకసారి. ఇలా బాయిల్ అయినాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న బగారా రైస్ ఉంది కదా, అది వాటర్ లేకుండా ఇందులో వేసుకుందాం. రైస్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం వాటర్లో కలిసేలా చక్కగా కలుపుకోవాలి. 60% ఉడికిందండి రైస్. ఇది వాటర్ లేకుండా పక్కకు పెట్టుకున్నాము. రైస్ మొత్తం తీసేసుకున్నాము ఒక బౌల్లోకి. మనం ముందుగా చికెన్ని మొత్తం అన్ని ఐటమ్స్ వేసి కలిపి పెట్టుకున్నాం కదండి, అది ఒక 5-10 మినిట్స్ అలా ఉడికించుకుందాం. తర్వాత మూత తీసి చూడండి, చికెన్ అనేది ఒక 30-40% ఉడికింది. ఇది తీసి పక్కకు పెట్టుకుందాం. ముందుగా కొద్దిగా చికెన్ పీస్లు వేసుకొని మనం 60% ఉడికించిన రైస్ పక్కకు పెట్టుకున్నాం కదా, అది కొద్దిగా ఇందులో వేసుకుందాం. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత మిగతా చికెన్ ఉంది కదండి, ఇది కూడా మిగతా రైస్ని కూడా వేసుకుందాం. మనం ముందుగా వేగించుకున్న ఆనియన్స్ని ఇలా మీద అప్లై చేసుకుందాం. కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని కొత్తిమీరని వేసుకున్న తర్వాత ఇది పొయ్యి మీద పెట్టుకుందాం. మిగతా 40% 30% అనేది మంచిగా చికెన్ రైస్ 2 ఉడుకుతాయి. ఒక 5-10 మినిట్స్ అలా ఉంచుకుందాం. తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత చక్కగా అయిందో. చూడండి, రైస్ మొత్తం ఉడికింది, చికెన్ పీస్ కూడా చక్కగా ఉడికింది. చూడండి
సూపర్గా అయింది. నేను చేసే విధంగా చేస్తే మాత్రం చాలా చక్కగా కుదురుతుందండి. ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చేసే పద్ధతి కొద్దిగా చేంజ్ చేశాను, చిన్నగా చేంజ్ చేసుకుంటూ వండాను కాబట్టి ఇది టేస్ట్ ఇంకా సూపర్గా అవుతుంది. ఈ విధంగా ఒక్కసారి నేను చేసే విధంగా చేస్తే ఖచ్చితంగా ఇంకా టేస్టీగా వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎగ్గు చేస్తాం కదా, ఉంటామా?